అందరికీ నమస్తే అండి. సో కూటమి 2024 ఎన్నికల్లో విపరీతమైన గాలి, విపరీతమైన ప్రభంజనంతో చాలా సీట్లు గెలిచారు. దానిలో భాగంగా శ్రీకాకుళం స్వీప్ చేశారు, విజయనగరం స్వీప్ చేశారు, ఇవన్నీ జరిగాయి. సో చాలా జిల్లాలు స్వీప్ చేశారు. 2019లో విజయనగరం జిల్లాని వైసీపీ స్వీప్ చేస్తే 2024 వచ్చేసరికి టీడీపీ స్వీప్ చేసింది. అంటే కూటమి వాళ్ళు స్వీప్ చేశారు. అయితే ఇక్కడ మనం జిల్లాల వారీగా ఒకసారి లెక్క చెప్పుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది సింపుల్గా అక్కడ మౌత్ టాక్ ఆధారంగా చెప్తున్నాను. నేను నిజంగా చెప్తున్నా, లోకల్ మౌత్ టాక్ ఆధారంగా మాత్రమే చెప్తున్నా. డెప్త్ సర్వేలు నా దగ్గర ఉన్నా చెప్పను. చెప్తే చాలామంది ఎమ్మెల్యేలు జనంలో తిరగలేరు. కొంతమంది ఎమ్మెల్యేలు సర్వే రిపోర్ట్లు మా టీం వెళ్ళి అక్కడ తిరిగినప్పుడు అవన్నీ నేను ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తే వాళ్ళు జనంలో తిరగలేరు. అవి చెప్తే అంగీకరించలేరు కూడా, నా మీద పడి ఏడుస్తారు. కాబట్టి నేను పైన టచ్ చేస్తున్నాను అంతే, మౌత్ టాక్ ఆధారంగా. విజయనగరం జిల్లా చూద్దాం. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు. 9లో నేను హెడ్డింగ్ పెట్టాను కదా, 4 నియోజకవర్గాలు పోయేలా ఉన్నాయి. ఒక 5 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు కాస్త మీడియంగా మీడియంగా ఉన్నాయి, మిగిలిన 3 సేఫ్గా ఉన్నాయి. సో నియోజకవర్గాల వారీగా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా బాగుంది అని చెప్పుకునే నియోజకవర్గం బొబ్బిలి కాన్స్టిట్యున్సీకి ఏమీ ఇబ్బంది లేదు, బాగానే ఉంది, సాఫీగా ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు మీద మ్యాక్సిమం పర్వాలేదు. పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే నియోజకవర్గంలో జరగాల్సిన వ్యవహారాలు జరుగుతున్నాయిలే. సో ఇది సేఫ్, 100% సేఫ్ జోను. అస్సలు బాలేని నియోజకవర్గం పార్వతీపురం. ఇమీడియట్గా ఫస్ట్ పోయే నియోజకవర్గం అదే. అక్కడ ఎమ్మెల్యే గారి మీద విపరీతమైన ఆరోపణలు, అది ఇది టచ్ చేయట్లేదని లేదు, అన్నిటిలో కూడా విపరీతమైన ఆరోపణలు. ఆయన చుట్టూ తిరుగుతున్న బ్యాచ్ కూడా అలాగే చాలా వరకు ఉన్నారనమాట. సో పార్వతీపురం పోతుంది. గెలవడం మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదా 2029లో అయినా సరే ఈ సీటు గెలవడం, టీడీపీ వాళ్ళు గెలవడం కష్టం. సో అక్కడ ఫీల్డ్ రిపోర్టు బాగా నెగిటివ్గా ఉంది, మౌత్ టాక్ కూడా నెగిటివ్గా ఉంది. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల, లోకల్లో క్యాడర్ కూడా అదే చెప్తున్నారు. సో అది. ఆ తర్వాత బొబ్బిలి తర్వాత సేఫ్గా ఉన్న నియోజకవర్గం ఎస్కోట. అక్కడ పార్టీ బలంగా ఉంది. పార్టీలో 2 లీడర్షిప్లు ఉన్నప్పటికీ కొంత పర్వాలేదు. ఎమ్మెల్యే గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ప్లస్ ఆమెకు వ్యతిరేక వర్గం ఉంది, వివాదాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ పార్టీ క్యాడర్ వరకు స్ట్రెంత్ అంతా బాగానే ఉన్నారనమాట. ఇక ఆ తర్వాత పోతాది అని చెప్పుకునే నియోజకవర్గం సాలూరు అంత సేఫ్గా ప్రస్తుతం అయితే అంత సేఫ్గా లేదు. అక్కడ మంత్రి గారు ఉన్నప్పటికీ, ప్రాతినిధ్యం వస్తున్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం ఎక్కువగా అవినీతి ఆరోపణలు, ఆమె చుట్టూ తిరుగుతున్న బ్యాచ్ టీం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి, క్యాడర్ రిలేషన్స్ అస్సలు బాగాలేవన్నమాట. కాబట్టి ఈ నియోజకవర్గం దాదాపుగా చేజారిపోతుంది, పట్టుకోల్పోతున్నారు. ఇక ఆ తర్వాత విజయనగరం నియోజకవర్గం కొంతవరకు సేఫ్, పర్వాలేదు. ఆదిత్య గజపతిరాజు గారు ఉన్నారు. అక్కడ జరగాల్సిన వ్యవహారాలు జరుగుతున్నాయి, కానీ క్యాడర్ రిలేషన్స్ ఏమీ లేవు. క్యాడర్తో పెద్దగా అంటే పార్టీ పరంగా ద్వితీయ శ్రేణి నాయకులు కానీ లేదా క్యాడర్ కానీ అంత సంతృప్తిగా లేరు. పబ్లిక్ రిలేషన్స్ అంత సంతృప్తిగా లేవు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పరంగా వైసీపీ, టీడీపీ కంపేర్ చేస్తే ఇప్పుడు టీడీపీ కొంత అప్పర్ హ్యాండ్లో ఉందన్నమాట. ఇక గజపతి నగరం కొంత సేఫ్గానే ఉంది. ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు గెలిచిన కొత్తలో కొంత లోకల్లో ఇబ్బంది వచ్చినప్పటికీ నెమ్మదిగా అవన్నీ సెట్ చేసుకుంటూ వచ్చారు. కాస్త కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపరుచుకుంటే ఈ నియోజకవర్గం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి పార్టీ పరంగా కూటమి బాగానే ఉంది, ఎమ్మెల్యే గారి పనితీరు పరంగా బాగానే ఉంది. కానీ ఇక్కడ గ్రూపుల కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో బంగారాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇద్దరికి కూడా అస్సలు పడట్లా, ఇంటర్నల్గానూ పడట్లేదు, బహిరంగంగానూ పడట్లేదు. ఆ కారణంగా క్యాడర్ డిస్టర్బ్ అవుతున్నారు, క్యాడర్కు పనులు అవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ అక్కడ పార్టీ పరంగా బలంగా ఉంది, కానీ అక్కడ క్యాడర్కు పనులు అవ్వని కారణంగా క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 2 క్యాడర్లు కలిసి పనిచేసే అవకాశం కనిపించట్లేదు. సో వచ్చే ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ఈ నియోజకవర్గం చేజారే అవకాశం ఉంటుంది, పట్టు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక 8 నెలల వరకు కాస్త అసంతృప్తి ఉంది, క్యాడర్లో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండకపోవడం, కేవలం పిఏ ద్వారా నడిపించడం, సో ఇది ఎక్కువ జరిగాయి. అయితే ఈ మధ్య కొంత పర్వాలేదు, కొంతవరకు ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు అండ్ అందుబాటులో ఉంటున్నారు,
క్యాడర్తో కూడా ఓపెన్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి కొంతవరకు చీపురుపల్లి, ఎందుకంటే చీపురుపల్లిలో వైసీపీ కూడా స్ట్రాంగ్, ఇక్కడ వైసీపీ టీడీపీ రెండు స్ట్రాంగ్ లీడర్షిప్లు ఉన్నాయి. సో ఇక్కడ చీపురుపల్లి పట్టు కోల్పోలేదు, కానీ కొంత ప్రమాదం నుంచి బయటపడ్డారనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ బొత్స గారు కనుక యాక్టివ్ అయితే, పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ యాక్టివ్ అయితే, ఈ నియోజకవర్గం మీద కనుక ఫోకస్ పెడితే, అప్పుడు అదే దానికి తగ్గట్టు టీడీపీ కూడా యాక్టివ్గా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఈ నియోజకవర్గం పోయే అవకాశం ఉంటుంది. ఇక కురుపం దాదాపుగా చేజారినట్టే, పట్టు చేజారినట్టే. సో ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటంటే పార్వతీపురం, సాలూరు, కురుపం, వీటితో పాటు నెల్లిమర్ల కొంచెం, అంటే ఈ మూడు ఖచ్చితంగా పోతాయి. ఇక చీపురుపల్లి, నెల్లిమర్ల అండ్ ఈ రెండు సీట్లలో ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఈ ఏడాదిన్నరలో మనం ఏం చెప్పలేం. కేవలం అక్కడున్న మౌత్ టాక్ ఆధారంగా పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ రిలేషన్స్, అంటే పొలిటికల్ మేనేజ్మెంటు, పబ్లిక్ రిలేషన్స్ అండ్ గ్రౌండ్ వర్క్, ఈ 1.5 yearలో జరిగిన పనులు, ఇవన్నిటినీ బేరీజ్ వేసుకుంటే మనకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. లేదు ఇలా కాదు, డెప్త్గా కావాలంటే ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో అవినీతి జరుగుతోంది. కొన్ని చోట్ల మరీ చీప్గా చిల్లర కరప్షన్ జరుగుతుంది. కొన్ని చోట్ల ఆ పిఏలే చిన్న దానికి కూడా 1000, 2000, 3000, 5000 లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది కొన్ని నియోజకవర్గాల్లో నేరుగా ఎమ్మెల్యే గారే అన్ని డీలింగ్ చేసి చేస్తున్నారు అనమాట. సో నేను ఇక్కడ కరప్షన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ మేనేజ్మెంటు, క్యాడర్ అభిప్రాయాలు, పబ్లిక్ అభిప్రాయాలను బేస్ చేసుకొని మౌత్ టాక్ ఆధారంగా మాత్రమే చెప్తున్నా. సో ఈ 9 నియోజకవర్గాల్లో దాదాపు ఒక 4 నియోజకవర్గాల్లో పార్టీ కూటమి పట్టు కోల్పోయే ప్రమాదంలో ఉంది. థ్యాంక్ యూ. సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ చూడండి మీరు. లడ్డూపల్లెం.com అని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో అంటే మనకి ఎక్కడా తయారవ్వని స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో, అంటే మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, దాంతో వీళ్ళు లడ్డూలు చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు, పౌడర్స్, హెల్దీ పౌడర్స్ చేస్తారు. వీటన్నిటికీ మించి అంటే మీకు ఇప్పుడు మంచి ఆఫర్లు కూడా నడుస్తున్నాయి న్యూ ఇయర్ కాబట్టి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో ఒకసారి విజిట్ చేయండి, అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ చూడండి, మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ భారీ ఆఫర్లో ఉన్నాయన్నమాట. అంతే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తగా పెట్టారు కాబట్టి, అందులో ఫెస్టివ్ సీజన్ కాబట్టి తక్కువ మార్జిన్తో ఇస్తున్నారనమాట. సో మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి, పాజిటివ్ టాక్ ఉంది. సో మీకు కూడా వీలైతే బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.